అనంతపురం జిల్లాలో చిరుతపులి కలకలం రేపింది. సెంటర్ కళ్యాణదుర్గంలో సంచరిస్తున్న చిరుత 2 దూడలపై అక్కడ దాడి చేసింది. చిరుత సంచారంతో గ్రామస్తులందరూ కూడా భయాందోళనకు గురవుతున్నారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని రైతులు పొలాలకు వెళ్తూ ఉన్నారు. అటవీ అధికారులు చిరుత పట్టుకుని తమ ప్రాణాలను కాపాడాలని వేడుకుంటున్నారు. రైట్. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి యోగానంద్ జాయిన్ అవుతున్నారు. యోగానంద్, ప్రస్తుతం చూస్తూ ఉన్నాము అనంతపురంలో సిచ్యువేషన్. సో అక్కడ చిరుత కనిపించింది. సో వాళ్ళందరూ కూడా వేడుకుంటున్నారు. ఆల్రెడీ 2 దూడలపై దాడి చేసింది. అందరూ కూడా భయభ్రాంతులకు గురై ఉన్నారు. సో అటవీ అధికారులు ఏం చేస్తున్నారు ప్రస్తుతం? రైట్ మోనిషా, ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఇటీవల చిరుత సంచారం నుండి కలకలం రేపుతున్నాయి. ముఖ్యంగా మడకశిర, కళ్యాణదుర్గం లాంటి అటవీ ప్రాంతాల్లో ఎక్కువ చిరుతల సంచారం కనిపిస్తూ ఉంది. ఇవాళ తెల్లవారుజామున 2 చిరుత 2 లేగదూడలపై దాడి చేసి వాటిని చంపేయడంతో అక్కడ పూర్తి భయాందోళన జరుగుతుంది. ముఖ్యంగా కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని కన్నేపల్లి రోడ్లో చిరుత సంచారం అధికంగా ఉందని చెప్పొచ్చు. ఇటీవల అక్కడ అడవుల నేపథ్యంలో అడవుల్ని కొద్ది మంది గత ప్రభుత్వ హయాంలో, వైసీపీ హయాంలో కొద్దిమంది అడవులను కొట్టివేయడంతో ఇవన్నీ కూడా జనాల్లోకి వస్తుందంటే కూడా పెద్ద ఎత్తున అనేక సార్లు అటవీ అధికారులకు ఫిర్యాదు చేసేప్పటికీ అటవీ అధికారులు సరిగా పట్టించుకోకపోవడంతో అదే ఇటీవల ఒక మహిళపై కూడా చిరుతపులి కానీ ఎలుగుబంటి కూడా దాడి చేశాయి. అనేక మార్లు కంప్లైంట్ ఇచ్చేప్పటికీ ఎంతవరకు కూడా సరిగా చర్యలు తీసుకోకూడదు అటవీ అధికారులు కూడా నిర్ణయిస్తున్నారు గ్రామస్తులు. అయితే ఈ చిరుతపులి సంచారం నుంచి మమ్మల్ని గట్టెక్కించాలంటూ కూడా అటవీ అధికారులు వేడుకుంటున్నారు. ఇప్పటికే అటవీ అధికారులు కూడా చేరుకొని చిరుత సంచారాన్ని కన్ఫర్మ్ చేశారు. దానికి సంబంధించిన పాదముద్రలు అన్ని కూడా సేకరించి పై అధికారులకు సంబంధించి వాటి బోర్డు ఏర్పాటు చేసే విధంగా కూడా ట్రై చేస్తామంటూ కూడా అటవీ అధికారులు చెప్తున్నారు. అయితే ఇదే విషయం అటవీ అధికారులు అనేక సార్లు చెప్పినప్పటికీ సరిగా స్పందించకపోవడంతో ఇటీవల మహిళపై దాడి చేసి మరోసారి కూడా దాడి చేసే అవకాశం ఉంది. కాబట్టి మమ్మల్ని రక్షించాలంటూ కూడా వేడుకుంటున్నారు మౌనిషా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ యోగానంద్.